హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మా వారు మైన్ మీద మైసమ్మకు చేసుకుంటే మటన్ తలకాయ అండ్ మటన్ 2 పోగులు తీసుకొని వచ్చిండు. అందులోకి వెళ్ళి అయితే నేను బ్రెయిన్ సపరేట్గా పక్కకు పెడుతున్నాను. దాంతో ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత ఒక 10 నుంచి 12 లెగ్ పీసులు కూడా పక్కకు పెట్టుకోండి. వాటితోని పిల్లలు పెద్దలు తాగే విధంగా మటన్ పాయ లేకపోతే సూప్ రెడీ చేసి చూపిస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ తలకాయ కూర వీడియో కూడా పోస్ట్ చేశాను. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఒక 10 నుంచి 12 మంచి లెగ్ పీసులు తీసుకోండి. దీనికోసం ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను మంచిగా చిన్న కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీగా ఉంచుకోండి. ఆ తర్వాత కొద్దిగా సోంపు, జీలకర్ర, ఒక కరివేపాకు రెమ్మ, కొద్దిగా పుదీనా అండ్ ఒక పచ్చిమిర్చి, హాఫ్ సరిపోతుంది పచ్చిమిర్చి. నెక్స్ట్ మిరియాలను తీసుకోండి. ఇవి ఒక దాదాపు 20 ఉంటాయి. వీటిని మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగానే దంచుకోండి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. ఈ కుక్కర్లో చేస్తేనే పిల్లలకి తినడానికి కూడా సులువుగా ఉంటుంది, ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా సోంపు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక్క పచ్చిమిర్చి కూడా కాదు, దాన్ని సగం చేసి యాడ్ చేసుకోండి. అది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా గోలనివ్వండి. పిల్లలకు చేసేవి ఏవైనా కానీ కొంచెం స్లో ఫ్లేమ్ మీద చేసుకోండి. హై ఫ్లేమ్లో చేస్తే అవి అడగంటుకుంటాయి, మళ్ళీ వాళ్ళు అసలు తినరు మొత్తానికే. ఈ ఉల్లిగడ్డలు కూడా కొంచెము గోలిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ స్లో ఫ్లేమ్ మీద మంచిగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోండి. పిల్లలకు పెట్టేది ఏదైనా సరే మంచిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి. నేనైతే ఇది ఫ్రెష్గా ఇప్పుడే నూరుకున్నా. ఆ తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాల పౌడర్ని కూడా మొత్తం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మన స్పైసెస్కి తగినట్టుగా కొద్దిగా కారపొడి యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మిరియాల పౌడర్ యాడ్ చేసినాము అండ్ చిన్న మిర్చి యాడ్ చేసినాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి. పిల్లలు ఎంత స్పైసెస్ వరకు తీసుకుంటారో అంత మాత్రమే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రెష్గా పక్కన పెట్టుకున్న లెగ్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మంచి కలుపుకోండి. మనం కారం యాడ్ చేసాం కాబట్టి మంటను స్లోనే ఉంచుకోండి. కొంచెం హైలో పెట్టినా కానీ అది మొత్తం అడుగంటుకుపోతుంది, పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఆ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మంచిగా వేగనివ్వండి, ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ మంచిగా పీసులకు పట్టుకుంటుంది. అండ్ మన పిల్లలకి మంత్లీ ఒక్కసారన్నా ఈ పాయా సూప్ చేసి పెట్టండి, ఎందుకంటే వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మా పాప నాకైతే 2 ఇయర్స్, ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేస్తున్నా. అంతకుముందు ఎప్పుడు పెట్టలేదు, ఇది సెకండ్ టైం అంతే. ఆ తర్వాత ఇది కుక్ అయిన తర్వాత 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. లీటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 to 12 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోండి. ఒక 10 to 12 విజిల్స్ అయితే ఈ మటన్ అన్నది మంచిగా ఉడికిపోతుంది, తినడానికి కూడా పీసులు మంచిగా స్మూత్గా ఉంటుంది పిల్లలకు కూడా.
నెక్స్ట్ కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక కూడా ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ సూప్ మాత్రం రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నా, ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. స్పైసెస్ మాత్రం కొంచెం పిల్లలు తినడానికి తగినట్టుగా వేసుకోండి, ఎక్కువ కూడా వేసుకోకండి. ఎందుకంటే పిల్లలు ఫస్ట్ సారి కాబట్టి తినడానికి కొంచెం ఇష్టపడరు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.